ఎక్కడికి? కటింగ్ షాప్ కి. ఎందుకు? కటింగ్ షాప్ పిచ్చిపోయినావు కదా. అవును, నీకు హెయిర్ పెరగలా కదా, పెరిగితే పిలుచుకొని పోతా. పెరిగినాయా హెయిర్? అవునా, సరేలే పిలుచుకొని పోతాలే. లాస్ట్ టైం అలా వస్తూ ఉంటే కటింగ్ షాప్ చూసాడనమాట. అక్కడ కూర్చోబెట్టి చేస్తూ ఉంటే నాకు కూడా అక్కడ చేపి అన్నాడు. కాకుంటే చేపిలేదు, గుర్తొచ్చింది తనకి. మరీ ఎంత క్యూట్గా అడుగుతూ ఉంటే తీసుకోపోకుంటే ఏం బాగుంటుందని తీసుకొని పోయా అనమాట. వాడికి భలే ఆనందం ఆ చైర్లో కూర్చోబెట్టి వాళ్ళతో చేపిస్తే. బిఫోర్ కటింగ్ ఆఫ్టర్ కటింగ్ ఏది నచ్చిందో కమెంట్ చేయండి. నాకైతే మా బాబుకి హెయిర్ తల నిండా ఉంటేనే బాగా ఇష్టం అనమాట. కాకుంటే మా వాడు ఒకటే అడుగుతూ ఉంటే తీసుకొని వచ్చిన. ఎక్కువ బాగా ఒత్తుగా పెంచుతా హెయిర్ నేను. బాగా లాంగ్ ఉంటే నాకు బాగా ఇష్టం, మెండుగా ఉంటే. ఎందుకో సైడ్ అంతా బాగా పలచగా కట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు, నాకు అట్లాగా నచ్చదు. హెయిర్ కట్ చేస్తూ ఉంటే ఏం సిగ్గుపడుతున్నాడో, ఏం నవ్వుకుంటున్నాడో, ఏం చూస్తున్నాడో నన్ను అసలు. నాకైతే భలే నవ్వు వస్తూ ఉంది చూస్తూ ఉంటే. ఇది సెకండ్ టైం అనుకుంటా నేను షాప్లో చేపించడం. ఫస్ట్ టైం ఒకసారి చేపించా, ఇప్పుడు సెకండ్ టైం చేపిస్తున్నా. నేను పెద్దగా తీసుకోమని ఎక్కువ నేనే కట్ చేస్తూ ఉంటా హెయిర్ కట్స్ వీడికి. అందుకే ఈయనకు ఇలాంటి షాప్లో కూర్చొని చేపించుకోవాలని వీళ్ళతో బాగా ఇష్టం అనమాట. నేను జస్ట్ కొంచెమే కట్ చేయండి అని చెప్పా, మొత్తం కట్ చేశారు ఫ్రంట్ సైడ్. నేను ఫ్రంట్ సైడ్ కొంచెం కింది కొంచెం అన్న హెయిర్. అందరు చిన్నపిల్లలకి ఎక్కువ కట్ చేపిస్తూ ఉంటారు, సమ్మర్ కదా అనేసి, మళ్ళీ తొందరగా పెరుగుతాయి అనేసి. కానీ హెయిర్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది, నాకైతే బాగా నచ్చుతుంది. హెయిర్ కట్ అయితే బాగానే చేశారు, కానీ మా చిట్టోడికి హెయిర్ ఉన్నప్పుడే బాగుంది. నాకు ఎంత హెయిర్ పోయింది అనిపించింది. కటింగ్ చేస్తే హెయిర్ అంతా పడుతుంది కదా, అందుకని తీసుకొని వచ్చి బాత్ చేపించాను అనమాట. హెడ్ బాత్ తర్వాత చూడండి ఎన్ని కోతి వేషాలు వేస్తున్నాడో. ఒక వీడియో తీసుకుంటానంటే ఉండకుండా. అవును, హెయిర్ కట్ చేపికి ముందు బాగున్నాడా, ఇప్పుడు బాగున్నాడా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.